ఆ విధంగా పరీక్షిత్తు చక్రవర్తి అయ్యాడు మరియు విసకేతు రాజ్య సమతుల్యతకు సంరక్షకుడయ్యాడు. తరువాతి నెలల్లో రాజ్యం అభివృద్ధి చెందింది. వాణిజ్య మార్గాలు తిరిగి తెరవబడ్డాయి. దేవాలయాలు పునరుద్ధరించబడ్డాయి. న్యాయం వేగంగా ఉంది, కాని కరుణతో ఉంది. పరీక్షిత్తు బలంతో, విసకేతు జ్ఞానంతో పరిపాలించాడు. అయినప్పటికీ ధర్మరాజుకు ఈ శాంతి దుర్బలమని తెలుసు. ఒక సాయంత్రం సూర్యుడు దిగంతం కిందకు అస్తమిస్తున్నప్పుడు ధర్మరాజు రాజభవన కారిడార్ల గుండా ఒంటరిగా నడిచాడు. అతనికి కృష్ణుడి మాటలు, ఋషుల హెచ్చరికలు మరియు కలియుగపు చీకటి గుర్తుకు వచ్చాయి. ఈ శాంతి పరీక్షించబడుతుంది అని అతను గుసగుసలాడాడు. కాని అతనికి మరో విషయం కూడా గుర్తుకొచ్చింది. ధర్మం అదృశ్యం కాదు, అది ఎంపిక చేయబడటానికి వేచి ఉంటుంది. రాత్రి పడగానే కురుక్షేత్ర యుద్ధం తర్వాత మొదటిసారిగా హస్తినాపురం ప్రశాంతంగా నిద్రపోయింది. పాండవులు తమ కర్తవ్యాన్ని పూర్తి చేశారు. బాధ్యత అప్పగించబడింది. మరియు కలియుగం ప్రారంభమైనప్పటికీ ధర్మం యొక్క కాంతి ఇంకా వెలుగుతూనే ఉంది. అధికారం కంటే వినయాన్ని ఎంచుకున్న రాజు మరియు సింహాసనం కంటే త్యాగాన్ని ఎంచుకున్న సోదరుడిచే అది ముందుకు తీసుకువెళ్లబడింది. భాగం 2 పాలన విభాగం 1 పరీక్షిత్ యొక్క స్వర్ణ పాలన హస్తినాపురం నగరం ఇంతటి ఉదయాన్ని మునుపెన్నడూ చూడలేదు. సూర్యుని మొదటి కిరణాలు తెల్లని పాలరాతి గోపురాలను తాకగానే అన్ని దిక్కుల నుండి శంఖారావాలు ప్రతిధ్వనించాయి. దేవాలయ గంటలు పరిపూర్ణ లయలో మోగాయి. వాటి శబ్దం పూలు, పట్టుపతాకాలు మరియు పవిత్ర చిహ్నాలతో అలంకరించబడిన వీధుల గుండా ప్రవహించింది. భూమి ఒక నీతిమంతుడైన పాలకుడు బాధ్యతలు స్వీకరించబోతున్నాడని తెలిసినట్లుగా గాలి కూడా స్వచ్ఛంగా మారినట్లు అనిపించింది. రాజ్యం నలుమూలల నుండి ప్రజలు గుమిగూడారు. రైతులు, పండితులు, యోధులు, కళాకారులు, సాధువులు మరియు పిల్లలు. భయం ఎవ్వరినీ పిలిపించలేదు. వారు ఆశతో వచ్చారు. కురుక్షేత్ర మహాయుద్ధం తర్వాత మొదటిసారిగా భరతవర్ష గాయాలు మానడం ప్రారంభించాయి. మహాసభ మధ్యలో పాండవుల మనవడు, అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్ నిలబడి ఉన్నాడు. విధ్వంసం మధ్య జన్మించాడు. విధి ద్వారానే లేచాడు. అతను అధిక ఆభరణాలు ధరించలేదు. సాధారణ కిరీటం మరియు శక్తి కంటే బాధ్యతను ఎక్కువగా అర్థం చేసుకున్న వ్యక్తి యొక్క ప్రశాంతమైన విశ్వాసం మాత్రమే ధరించాడు. పెద్దలు తమలో తాము గుసగుసలాడుకున్నారు. ఇంత రక్తపాతం తర్వాత ఒకరు ఇలా అన్నారు, ఈ యువకుడు ధర్మాన్ని రక్షించగలడా? మరొకరు, అతను పాండవుల రక్తాన్ని మోస్తున్నాడు. అతనిలో ధర్మం ప్రవహిస్తుంది. పాండవులు కూడా సభ అంచున నిశ్శబ్దంగా నిలబడ్డారు. వారి జీవితాలు యుద్ధం, బహిష్కరణ, నష్టం మరియు త్యాగాలతో నిండి ఉన్నాయి. రాజ్యాలు ఎదుగుదల మరియు పతనం, సోదరులతో పోరాడటం మరియు ధర్మం పరిమితికి మించి పరీక్షించబడటం వారు చూశారు. ధరరాజు కొంచెం ముందుకు వంగి గొణుగుతూ, ఒక్క నిమిషం, విధి పరీక్షించకుండా ఎప్పుడూ శాంతిని ఇవ్వదు. కాని అతను కూడా మసకగా నవ్వాడు. ఈరోజు ఆశ భయం కంటే బలంగా ఉంది. రాజపూజారి ముందుకు వచ్చి ఇలా ప్రకటించాడు, ప్రజల సంకల్పం మరియు దేవతల ఆశీర్వాదం వల్ల పరీక్షిత్ హస్తినాపుర చక్రవర్తిగా మరియు ధర్మరక్షకుడిగా పట్టాభిషేకం చేయబడ్డాడు. ఒక గర్జన చెలరేగింది. చక్రవర్తి పరీక్షిత్కు శుభాకాంక్షలు. పరీక్షిత్ సింహాసనానికి మాత్రమే కాదు, ప్రజలకు కూడా నమస్కరించాడు. ఒక రాజు తన ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడం వల్లనే ఉన్నాడు అని అతను చెప్పాడు. నేను అధికారం కోసం కాదు, ధర్మం కోసం పరిపాలిస్తున్నాను. ఆ మాటలు శ్రోతల హృదయాల్లో పవిత్ర బూడిదలా స్థిరపడ్డాయి. జ్ఞానంతో విభజించబడిన రాజ్యం. పరీక్షిత్ మొదటి చర్య వేడుక కాదు, కాని సంస్థాగతం. అతను విశాలమైన రాజ్యాన్ని ప్రాంతాలుగా విభజించాడు. వంశపారంపర్యంగా కాకుండా వ్యక్తిత్వాన్ని బట్టి ఎంపిక చేసుకున్న విశ్వసనీయ గవర్నర్లను ఉంచాడు. వారిలో విషకేతువు కూడా ఉన్నాడు. దక్షిణం చాలా కాలంగా దుర్బలంగా ఉంది. దాడులకు గురైంది, నిర్లక్ష్యం చేయబడింది, మహాయుద్ధంలో మరచిపోయింది. విషకేతువు వచ్చినప్పుడు అతను భయంతో నిండిన భూమిని కనుగొన్నాడు. కాని నెలల్లోనే అంతా మారిపోయింది. పరీక్షిత్ దార్శనికత ప్రకారం దక్షిణ ఆస్థానం శాంతికి చిహ్నంగా మారింది. సైనికులు సరిహద్దులను కాపాడారు, కాని పౌరులను ఎప్పుడూ బెదిరించలేదు. మోసం చేయకుండా మార్కెట్లు అభివృద్ధి చెందాయి. దోపిడీదారుల భయం లేకుండా రైతులు నిద్రపోయారు. విషకేతు ఇలా నివేదించాడు, ప్రజలు హాయిగా, సురక్షితంగా, భయం లేకుండా జీవిస్తారు. వారు కిరీటాన్ని నమ్ముతారు. పరీక్షిత్తు ప్రతిస్పందిస్తూ, అప్పుడు తేలికగా పరిపాలించండి. బరువైన కిరీటాలు ప్రజలను నలిపివేస్తాయి.
రాజు క్రూరత్వంలో కాదు, ధర్మంలో పాతుకుపోయిన చట్టాలను స్థాపించాడు. నేరస్తులకు న్యాయంగా తీర్పు ఇవ్వబడింది. సంస్కరణలకు అతీతమైన వారిని బహిష్కరించాడు, బహిరంగంగా అవమానించలేదు. విద్య తప్పనిసరి అయింది, లేఖనాలలో మాత్రమే కాదు. వ్యవసాయం, వైద్యం, కళలు, యుద్ధం మరియు నీతిశాస్త్రంలో కూడా. అతను తరచుగా ఇలా అన్నాడు: విద్య లేని రాజ్యం, కళ్ళు లేని శరీరం. అధికారంపై ధర్మం. పరీక్షిత్ భూమి అంతటా ఒక సూత్రాన్ని స్పష్టం చేశాడు: అధర్మం వైపు నడవడం స్వేచ్ఛ కాదు, అది మరణ నియమం. త్యాగాన్ని ఆచార రక్తపాతం కాదు, క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ మరియు బాధ్యత అని ఆయన వివరించాడు. యుద్ధం కీర్తి కాదని, అది వైఫల్యమని ఆయన బోధించారు. తన పాలనలో ఆస్థానం 5 భావాలతో న్యాయం, కరుణ, ధైర్యం, జ్ఞానం మరియు నిగ్రహం వికసించింది. రాజ్యానికి యుద్ధం తెలియదు. దేవాలయాలు పెరిగాయి, ఆధిపత్యానికి చిహ్నాలుగా కాదు, ఐక్యతకు చిహ్నాలుగా. వైష్ణవ మందిరాల పక్కన శైవ దేవాలయాలు ఉన్నాయి. పుట్టుకతో సంబంధం లేకుండా పవిత్ర స్థలాలు అందరినీ స్వాగతించాయి. పరీక్షిత్తు స్వయంగా గ్రామాలను సందర్శించాడు, రైతులతో కూర్చుని మనోవేదనలను వింటూ సాధారణ ఆహారం తిన్నాడు. నెమ్మదిగా ప్రజలు అతన్ని మహారాజా అని పిలవడం మానేసి రక్షకుడు అని పిలవడం ప్రారంభించారు. రక్షకుడు. వారసుల జననం. కాలం సున్నితంగా గడిచిపోయింది. పరీక్షిత్తు వివాహం చేసుకున్నాడు మరియు 4 కుమారులతో ఆశీర్వదించబడ్డాడు. ప్రతి ఒక్కరూ విధిని తమ శిరల్లో మోసుకున్నారు. పెద్దవాడు జనమేజయుడు ప్రశాంతంగా, ఆలోచనాత్మకంగా మరియు గమనించేవాడు. అతను చెప్పిన దానికంటే ఎక్కువగా వినేవాడు. రెండవవాడు భీముడు ముడిబలం మరియు ధైర్యం కలిగి ఉన్నాడు. చిన్నతనంలో కూడా అతను గదలతో శిక్షణ పొందాడు మరియు అతని పరిమాణంలో 2 యోధులతో కుస్తీ పట్టాడు. గొప్ప భీముడి ఆత్మ తిరిగి వచ్చిందని ప్రజలు ఎగతాళి చేశారు. మూడవవాడు ఉగ్రసేనుడు తీవ్రతతో మండించాడు. అతని కోపం పదునైనది, ప్రమాదకరమైనది, కానీ నియంత్రణలో ఉంది. అతను కత్తినెంచుకున్నాడు మరియు అవిశ్రాంతంగా శిక్షణ పొందాడు. చిన్నవాడు శృతసేనుడు నిశ్శబ్దంగా మరియు వేగంగా ఉండేవాడు. అతను ముందుగానే విల్లును ప్రావీణ్యం సంపాదించాడు. అతని బాణాలు ఆలోచనతో నడిచే గాలిలా కదులుతున్నాయి. పరీక్షిత్తువారు శిక్షణ పొందుతుండటం చూసి నవ్వాడు. ప్రతి ఆత్మ తన ఆయుధాన్ని ఎంచుకుంటుంది అని అతనన్నాడు. ధర్మం వారి చేతులకు మార్గనిర్దేశం చేయుగాక. పండుగలు మరియు భక్తి. రాజ్యం అభివృద్ధి చెందింది. పండుగలు తిరిగి వచ్చాయి, గొప్పగా, రంగురంగులగా, ఆనందంగా. వీధులు సంగీతంతో నిండిపోయాయి. ప్యాలెస్ ప్రాంగణాల్లో పిల్లలు స్వేచ్ఛగా ఆడుకున్నారు. యుద్ధపు మచ్చలు పెద్దలు చెప్పిన కథలుగా మారాయి. 1 సంవత్సరం పరీక్షిత్ గతంలో కంటే పెద్దదిగా ఉన్న గొప్ప ఆలయాన్ని ప్రారంభించాడు. మిత్రదేశాల నుండి రాజులు వచ్చారు. సాధువులు మరియు ఋషులు గుమిగూడారు. వేడుక మధ్యలో పరీక్షిత్ స్వయంగా ఆరతిని ప్రదర్శించాడు. అతని స్వరం స్థిరంగా మరియు శక్తివంతంగా పెరిగింది. ఓం ఓం ఈశ్వరం, ఓం పరమేశ్వరం. ఆ మంత్రం రాయి, ఆకాశం మరియు ఆత్మ అంతటా ప్రతిధ్వనించింది. ఓం త్రినేత్రం, త్రిలోకాధిపత్యం. ప్రజలు దైవిక ఉనికి వర్షంలా కురుస్తున్నట్లు భావించారు. చేతులు ముడుచుకున్నాయి, కళ్ళు మూసుకున్నాయి, కన్నీళ్లు ప్రవహించాయి. తుఫాను ముందు నిశ్శబ్దం. ఆ రాత్రి పరీక్షిత్ రాజభవన బాల్కనీలో ఒంటరిగా నిలబడి చంద్రుణ్ణి చూస్తూ ఉన్నాడు. రాజ్యం ప్రశాంతంగా నిద్రపోయింది. అతని హృదయం భారంగా అనిపించింది. అతనికి ధర్మరాజు మాటలు గుర్తుకు వచ్చాయి. విధి పరీక్షించకుండా శాంతినివ్వదు. దూరంగా, కనిపించకుండా కలియుగం కదిలింది. ఇంకా కనిపించలేదు, ఇంకా పేరు పెట్టలేదు, కాని వేచి ఉంది. ఆ విధంగా స్వర్ణరాజ్యం యొక్క మొదటి అధ్యాయం ముగిసింది. చీకటికి ముందు చివరి కాంతిగా, ఒకరోజు గుర్తుండిపోయేంత స్వచ్ఛమైన శాంతి సమయం. భాగం 2 విభజన 2 కాలి ప్రవేశం మరియు ధర్మం యొక్క మొదటి భాగం. పరీక్షిత్తు పాలన యొక్క స్వర్ణ సంవత్సరాలు ప్రశాంతమైన నదిలా ప్రవహించాయి. స్పష్టంగా, స్థిరంగా మరియు పోషకమైనవి. అయినప్పటికీ స్వచ్ఛమైన నది కూడా దాని ఉపరితలం క్రింద దాగి ఉన్న ప్రవాహాలను కలిగి ఉంటుంది. సమయం నిశ్శబ్దంగా మరియు జాగ్రత్తగా ముందుకు సాగింది. ఒక సాయంత్రం దజ్యం యొక్క మహాసభ దర్బార్ కొలతకు మించి నిండిపోయింది. మంత్రులు, పండితులు, జనరల్స్, మిత్రరాజులు, ఋషులు మరియు పౌరులు సంక్షేమం, వాణిజ్యం, విద్య మరియు ఆలయ నిర్మాణం గురించి చర్చించడానికి సమావేశమయ్యారు.
నవ్వు మరియు కారణం ఒకే గాలిని పంచుకున్నాయి. అది అరుదైన దృశ్యం, భయానికి సీటులేని సభ. పరీక్షిత్తు సింహాసనంపై కూర్చుని మాట్లాడటం కంటే ఎక్కువగా వింటున్నాడు. అతని కళ్ళు తీక్షణంగా ఉన్నాయి, కాని దయతో ఉన్నాయి. అకస్మాత్తుగా రాజభవన ద్వారాల నుండి ఒక అరుపు ప్రతిధ్వనించింది. ఉక్కు ఢీకొట్టింది. తరువాత నిశ్శబ్దం. కొన్ని క్షణాల్లో ఒక వింత వ్యక్తి రాజసభలోకి నడిచాడు. అతను ఆయుధాలు ధరించలేదు లేదా అలంకరించబడలేదు. అతని బట్టలు చిరిగిపోయాయి. అతని శరీరం అపవిత్రంగా ఉంది. అతని కళ్ళు మనుషులకు చెందని అగ్నితో మండుతున్నాయి. సైనికులు ముందుకు పరిగెత్తారు, కాని వారు అతన్ని తాకిన క్షణం వారు కనిపించని శక్తితో కొట్టబడినట్లుగా పక్కకు విసిరివేయబడ్డారు. జనసమూహం వెనక్కి తగ్గింది. ఆ వ్యక్తి నేరుగా సభ మధ్యలోకి నడిచి సింహాసనం ముందు ఆగిపోయాడు. ఊపిరాడకుండా ఉండే ఉనికి హాలును నింపింది. మంత్రులు సహజంగానే ముక్కులు కప్పుకున్నారు. గాలి క్షయం, వైన్ మరియు అహంకారం యొక్క వాసనను కలిగి ఉంది. కొందరు అకస్మాత్తుగా కోపంగా భావించారు. మరికొందరు కారణం లేకుండా శోధన పెరుగుతున్నట్లు భావించారు. పరీక్షిత్తు కూర్చుని ఉన్నాడు. అయినప్పటికీ అతని హృదయం బిగుసుకుపోయింది. అతను ప్రశాంతంగా మాట్లాడాడు. ఎవరు నువ్వు? దజ్యం రాజసభను ఎందుకు ఆటంకపరుస్తావు? ఆ వ్యక్తి నవ్వాడు. మైనస్ వినయం లేదా భయం లేని చిరునవ్వు. మహారాజా అని ఎగతాళిగా వంగి అన్నాడు. నేను కాలిని. ఆ పేరు పిడుగులా పడిపోయింది. గుసగుసలు దావానలంలా వ్యాపించాయి. కలియుగం. పరీక్షిత్ కళ్ళు చిన్నగా చేసుకున్నాడు. ఋషులు కూడా భయపడే పేరును నువ్వు చెబుతున్నావు. నిజం చెప్పు. కలి మెల్లగా నవ్వాడు. నేను దాక్కోవలసిన రాక్షసుణ్ణి కాదు. నేను ఈ యుగపు ఆత్మను. గర్వం ఎక్కడ ఉంటుందో నేను అక్కడే ఉంటాను. ధర్మం కంటే బంగారం ప్రకాశించే చోట నేను నవ్వుతూ నిలబడతాను. ఒక మంత్రి అరిచాడు. అబద్ధం. ఈ పవిత్ర ఆస్థానాన్ని నువ్వు అపవిత్రం చేస్తావు. కాళీ తన దృష్టిని అతని వైపు తిప్పుకున్నాడు. మంత్రి మౌనంగా పడిపోయాడు. అతని ముఖం పాలిపోయింది. పరీక్షిత్ సింహాసనం నుండి లేచాడు. నువ్వు వంశాన్ని పేర్కొంటున్నావు, మాట్లాడు. కాళీ తన చేతులను ముడుచుకున్నాడు. నేను పురాతన వక్రీకరణ నుండి పుట్టాను. లేఖనం ద్వారా మరచిపోయిన సంయోగాల నుండి, విధిగా మారువేషంలో ఉన్న కోరిక నుండి. నేను బ్రహ్మవంశానికి చెందినవాడిని, స్వచ్ఛత ద్వారా కాదు, అనివార్యత ద్వారా. పరీక్షిత్ స్వరం గట్టిపడింది. లేఖనం ధర్మంతో బంధించబడిన వంశం గురించి మాట్లాడుతుంది, అవినీతి కాదు. కలి దగ్గరికి అడుగుపెట్టాడు. లేఖనం కూడా కలియుగం గురించి చెబుతుంది మహారాజా. మరియు ఆ యుగం వచ్చింది. ఆస్థానం వణికిపోయింది. కలి ఇలా కొనసాగించాడు. ఈ ప్రపంచం మీరు రూపొందించినట్లుగా ఉండలేదు. శాంతి శాశ్వతంగా పాలించదు. నాకు సింహాసనం లేదు, ఆలయం లేదు, భూమి లేదు. నాకు స్థలం ఇవ్వండి, లేకుంటే మీ రాజ్యం తెలియకుండానే కూలిపోతుంది. నిశ్శబ్దం హాలును ముంచెత్తింది. పరీక్షిత్తు కళ్ళు మూసుకున్నాడు. అతను తన ప్రమాణాన్ని చూశాడు. అతని విధి ధర్మం ద్వారా పాలించాలని అతని వాగ్దానం. ధర్మం శత్రువుకు కూడా ఆతిథ్యం కోరింది. నెమ్మదిగా పరీక్షిత్తు మాట్లాడాడు. నేను ఉనికిని తిరస్కరించలేను. నేను భ్రమ ద్వారా పాలించలేను. అతను తన చేతిని పైకెత్తాడు. నేను మీకు 5 నివాసాలను ప్రసాదిస్తాను. ఊపిరి పీల్చుకున్నాడు. భిన్న సామాజికం. సంయమనం పడిపోయే చోట పానీయం, మనస్సు లేని చోట పానీయం. జూదం. డబ్బు వంగి ఉండే చోట బంగారం, అందరూ ప్రేమించే చోట బంగారం. కలిగాఢంగా నమస్కరించాడు. నీ ఆజ్ఞ ప్రకారం చక్రవర్తి. ఆపై అతను అదృశ్యమయ్యాడు. కాలి అదృశ్యమైన క్షణంలో హాలు తేలికగా అనిపించింది, ఇంకా చల్లగా అనిపించింది. పరీక్షిత్ వెనక్కి తగ్గాడు. నేను ఏమి చేశాను? అతను గుసగుసలాడాడు. అతను క్షయాన్ని చట్టబద్ధం చేశాడు. మంత్రులు ముందుకు పరిగెత్తారు. మహారాజా. పరీక్షిత్ చేయి పైకెత్తాడు. వద్దు, నన్ను వదిలేయండి. ఆ రాత్రి పరీక్షిత్ నిద్రపోలేదు. తెల్లవారుజామున అతను తన తెల్లని గుర్రాన్ని ఎక్కి, రక్షణ లేకుండా, బంగారం లేకుండా, ప్రకటన లేకుండా రాజభవనం నుండి బయల్దేరాడు. ప్రజలు ఖాళీ కారిడార్లను చూశారు. రిషి హెచ్చరిక. కవచం కంటే బరువైన హృదయంతో పరీక్షిత్తు రోజుల తరబడి స్వారీ చేశాడు. అతను ఒక గొప్ప మహర్షి ధ్యానంలో కూర్చున్న ఏకాంత ఆశ్రమానికి చేరుకున్నాడు. పరీక్షిత్తు మాట్లాడే ముందు ఋషి కళ్ళు తెరిచాడు. రండి పరీక్షిత్. రాజు మోకాళ్లపై పడిపోయాడు. నేను ధర్మాన్ని విఫలం చేశాను. ఋషి నిట్టూర్చాడు. నువ్వు దానిని నెరవేర్చావు. పరీక్షిత్తు అయోమయంగా పైకి చూశాడు. కాళిని ఆపలేవు అని ఋషి అన్నాడు. అతను ఒక పరిణామం, దండయాత్రదారుడు కాదు. కాని నేను అతనికి శక్తినిచ్చాను. నువ్వు అతనికి సరిహద్దులు ఇచ్చావు అని ఋషి బదులిచ్చాడు. అవి లేకుండా అతను ప్రతీదీ తీసుకునేవాడు. పరీక్షిత్తు తన పిడికిలి బిగించాడు. అప్పుడు చెప్పు, నేను అతనితో ఎలా పోరాడాలి?
ఋషి గొంతు చీకటిగా మారింది. ఒక గొప్ప ఆలయం ముందు యుద్ధం జరుగుతుంది. ధర్మం మరియు అధర్మం ఢీకొంటాయి. మీరు గోడలు, చట్టాలు, సైన్యాలను నిర్మించవచ్చు, కాని మీరు విధిని నిరోధించలేరు. అతను దగ్గరగా వంగి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఆ మాటలు నీడల వలె పరీక్షిత్తును అనుసరించాయి. క్షయం వ్యాప్తి. పరీక్షిత్తు తిరిగిరాగానే అతని హృదయం ముక్కలైంది. ఒకప్పుడు ఎక్కడలా ఉఘర్ పాలించాడు. ఇప్పుడు తాగిన పాటలు ప్రతిధ్వనించాయి. ఒకప్పుడు విద్య బాగా అభివృద్ధి చెందిన చోట జూదపు గుహలు కనిపించాయి. బంగారం తీర్పును పాలించింది. కామం విశ్వాసాన్ని అపహాస్యం చేసింది. మత్తు మనసులను కప్పివేసింది. కాళి నిశ్శబ్దంగా ప్రవేశించాడు. మరుసటి రోజు ఉదయం పరీక్షిత్ మహాసభను పిలిచాడు. అతని స్వరం హాలులో ఉరుములుగా వినిపించింది. ఈ రాజ్యంలో మత్తు పదార్థాలు ఉండవు, మాదక ద్రవ్యాలు ఉండవు, నైతిక క్షీణత ఉండదు. గార్డులను పంపించారు. దుకాణాలు మూసివేయబడ్డాయి. శిక్షలు ప్రకటించబడ్డాయి. సమాజాన్ని విషపూరితం చేసే ఎవరైనా చట్టం యొక్క కోపాన్ని ఎదుర్కొంటారు. అతను వ్యక్తిగతంగా వీధులు, గ్రామాలు, మార్కెట్లను పరిశీలించాడు. అతను తక్కువ నిద్రపోయాడు, తక్కువ తిన్నాడు. భక్తి మనస్సులను కాపాడుతుందని ఆశిస్తూ అతను మళ్లీ దేవాలయాలను నిర్మించాడు. శైవ, వైష్ణవ, నారాయణ మందిరాలు. రాత్రి అతను ఒంటరిగా పాడాడు. ఓం విష్ణవే నమః, ఓం నరసింహాయ, ఓం వరాహాయ. కొంతకాలం ఆటుపోటు మందగించింది. కాని కాలి ఎప్పటికీ వెనక్కి తగ్గదు. అతను వేచి ఉంటాడు. పరీక్షిత్తు తన బాల్కనీలో మళ్లీ నిలబడి చంద్రుణ్ణి చూస్తున్నాడు. రాజ్యం ఇంకా అలాగే ఉంది. కాని మొదటి పగులు కనిపించింది మరియు విధి రక్తాన్ని రుచిచూసింది. విభాగం 3. శాపం, పతనం మరియు పరీక్షిత్తు విముక్తి. కాలం దాని మలుపును ప్రకటించదు. పరీక్షిత్తు అప్రమత్తమైన పాలనలో సంవత్సరాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. కాలి ప్రపంచంలోకి ప్రవేశించినప్పటికీ రాజు పెరుగుతున్న వరదలకు వ్యతిరేకంగా ఆనకట్టలా నిలబడ్డాడు. అతని చట్టాలు కఠినంగా ఉన్నాయి. అతని తనిఖీలు అవిశ్రాంతంగా ఉన్నాయి. అతని భక్తి విచ్ఛిన్నం కాలేదు. రాజ్యం పడిపోలేదు కాని అది ఒత్తిడికి గురైంది. పరీక్షిత్తు 32 సంవత్సరాలు పరిపాలించాడు. ఎప్పుడూ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ఎప్పుడూ అతిగా ప్రవర్తించలేదు. అతని శరీరం వృద్ధాప్యం చెందింది, కాని అతని ఆత్మ పదునుగా ఉంది. అయినప్పటికీ కాలిబలం ద్వారా జయించదు. అతను మతిమరుపు ద్వారా జయిస్తాడు. నీడ కిరీటం. ఒక సాయంత్రం రాజభవనం లోపలి గదులను పరిశీలిస్తున్నప్పుడు పరీక్షిత్తు చాలా కాలం పాటు తాకబడకుండా మూసివేసిన గదిని కనుగొన్నాడు. దుమ్మునేలను కప్పేసింది. సాలెగూడులు నిశ్శబ్ద సాక్షుల వలె వేలాడుతున్నాయి. ఒక చెక్క ఛాతీలో అరుదైన రత్నాలతో పొదిగిన బంగారు కిరీటం ఉంది. పరీక్షిత్ స్తంభించిపోయాడు. యుద్ధ గందరగోళం సమయంలో చాలా కాలం క్రితం శత్రు ఆలయం నుండి తీసిన కిరీటం అది. తిరిగి ఇవ్వడానికి, మరచిపోవడానికి, కాలంలో కరిగిపోవడానికి ఉద్దేశించిన వస్తువు. కాని జ్ఞాపకశక్తి అతనికి విఫలమైంది. ఒక గుసగుస అతని మనసును తాకింది. మీరు దీనికి అర్హులు. తాను గ్రహించకుండానే పరీక్షిత్ కిరీటాన్ని ఎత్తి తన తలపై పెట్టుకున్నాడు. ఒక క్షణంపాటు ప్రపంచం మెరిసిపోయింది. రాజుకు గర్వం కలిగింది. సూక్ష్మమైన, ప్రమాదకరమైన, అపరిచితమైన గర్వం. చుట్టూ ఉన్నవారిలో ఎవరూ మాట్లాడలేదు. ఎవరూ సాహసించలేదు. ఆ రాత్రి పరీక్షిత్ అడవులు, రక్తం మరియు పరుగెత్తే క్రూర మృగాల గురించి కలలు కన్నాడు. అతను మేల్కొన్నప్పుడు ఒక వింత అశాంతి అతన్ని ఆవరించింది. నేను వేటకు వెళ్తాను అని అతను ప్రకటించాడు. మంత్రులు సంశయించారు. మహారాజా, చాలా సంవత్సరాలైంది. పరీక్షిత్ వారిని వారించాడు. నేను ఇంకా క్షత్రియుడినే. అలా చివరి మలుపు ప్రారంభమైంది. అడవి మరియు పొరపాటు. ఆర్యత్యం. అడవి దట్టంగా, పురాతనంగా మరియు నిశ్శబ్దంగా ఉంది. పరీక్షిత్ తన వేటగాళ్లతో, తన ఆజ్ఞలను పాటించడానికి శిక్షణ పొందిన సింహాలతో కలిసి ప్రయాణించాడు. గంటలు గడిచాయి. వేటలో ఏమీ లభించలేదు. దాహం అతని గొంతును పీడిస్తోంది. చెమట అతని దృష్టిని మసకబార్చింది. అప్పుడతను దానిని చూశాడు. ఒక ఆశ్రమం. ఉపశమనం కలిగింది. పరీక్షిత్ గుర్రం దిగి పిలుస్తూ లోపలికి ప్రవేశించాడు. ఎటువంటి సమాధానం లేదు. లోపల ఒక ఋషి గాఢ ధ్యానంలో కళ్ళు మూసుకుని శ్వాస నిలకడగా శరీరం రాయిలా కదలకుండా నిలబడి ఉన్నాడు. పరీక్షిత్ వేచి ఉన్నాడు. నిమిషాలు గడిచాయి. దాహం కోపంగా మారింది. కోపం అహంకారంగా మారింది. కలి అదృశ్యంగా నవ్వాడు. తన రాజును విస్మరించడానికి ఇతనికి ఎంత ధైర్యం అని పరీక్షిత్ గొనుగుకున్నాడు. ఆలోచన లేకుండా, విచక్షణ లేకుండా అతను సమీపంలో పడి ఉన్న ఒక చనిపోయిన పామును తీసి ఋషి భుజాలపై ఉంచాడు. అదొక క్రూరమైన అపహాస్యం. ఋషి కదలలేదు.
పరీక్షిత్ గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. పశ్చాత్తాపం తక్షణమే కలిగింది. నేను ఏమి చేశాను? అతను వెనక్కి తగ్గాడు. ఆ క్షణంలో ఒక యువ సన్యాసి ప్రవేశించాడు. ఆ ఋషికుమారుడు. అతని కళ్ళు పెద్దవయ్యాయి. అగ్నిలా కోపం చెలరేగింది. శాపం! నీకెంత ధైర్యం అని ఆ బాలుడు అరిచాడు. ప్రపంచాన్ని త్యజించిన వ్యక్తిని అవమానిస్తావా? పరీక్షిత్ మోకాళ్లపై పడ్డాడు. దాహం మరియు కోపంతో నా కళ్ళు మూసుకుపోయాయి. నన్ను క్షమించండి. కాని ఆ బాలుడి గొంతు కోపంతో వణికింది. నా మహాసర్పం తక్షకుడి కాటుకు నువ్వు మరణిస్తావు. అడవి నిశ్శబ్దంగా మారిపోయింది. శాపం బూడిదలా స్థిరపడింది. పరీక్షిత్ తల వంచాడు. అలాగే కానివ్వండి అని గుసగుసలాడాడు. అతను వాదించలేదు. అతను నిరసించలేదు. అతను తన గుర్రాన్ని అధిరోహించి వెనుదిరిగాడు. ఒక రాజుగా కాదు, తన అంతాన్ని చూసిన ఒక సాధారణ మానవుడిగా. పరిత్యాగం! పరీక్షిత్ చివరిసారిగా సభను పిలిచాడు. అతని స్వరం ప్రశాంతంగా ఉంది. నేను జనమేజయుడికి పట్టాభిషేకం చేస్తున్నాను. ఆశ్చర్యం అలలుగా వ్యాపించింది. మహారాజా, ఇదే ధర్మం. అతను తన మనస్సును మబ్బుపడేలా చేసిన అదే కిరీటాన్ని తీసి పక్కన పెట్టాడు. ఇప్పుడు నేను సత్యాన్ని కనుగొనడానికి వెళ్తున్నాను. ఎలాంటి లాంఛనాలు లేకుండా పరీక్షిత్ నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఏ సైన్యమూ అనుసరించలేదు. ఏ జెండా ఎగరలేదు. అతను ఒంటరిగా పవిత్ర గంగానది తీరానికి వెళ్లాడు. ఆ 7 రోజులు వార్త త్వరగా వ్యాపించింది. ప్రతి దేశం నుండి ఋషులు వచ్చారు. సాధువులు, పండితులు, అన్వేషకులు మరియు భక్తులు పరీక్షిత్ చుట్టూ గుమిగూడారు. అతను దర్భగడ్డిపై కూర్చుని ఉపవాసం ఉన్నాడు. నేను కేవలం జ్ఞానాన్ని మాత్రమే కోరుకుంటున్నాను అన్నాడు. మరణం పవిత్రంగా సంభవించుగాక. 7 రోజులపాటు దైవిక జ్ఞానం ప్రవహించింది. శాస్త్రాలు చెప్పబడ్డాయి. సత్యాలు వెల్లడయ్యాయి. భ్రమలు తొలగిపోయాయి. పరీక్షిత్ కనురెప్ప వేయకుండా విన్నాడు. భయం లేకుండా, పశ్చాత్తాపం లేకుండా. ఇప్పుడతనికి అర్థమైంది. కలి అతన్ని ఓడించలేదు. ధర్మాన్ని మరచిపోవడమే అతన్ని పరీక్షించింది. సర్పం మరియు అంతం. 7వ రోజున వాతావరణం మారింది. నిశ్శబ్దం మరింతగా ఆవరించింది. నీడల నుండి తక్షకుడు తేజోవంతంగా మరియు భయంకరమైనది. పరీక్షిత్ చేతులు జోడించాడు. ఓ విష్ణు ప్రభూ అని అతను గుసగుసలాడాడు. నన్ను స్వీకరించు. సర్పం కాటు వేసింది. నొప్పి మెరిసింది. తరువాత శాంతి. పరీక్షిత్ పడిపోయాడు. చీకటిలోకి కాదు, విముక్తిలోకి. భాగం 2 యొక్క ముగింపు. పరీక్షిత్ పతనం తర్వాత కలి స్వేచ్ఛగా వ్యాపించాడు. ప్రపంచం చీకటిమయమైంది. కాని విధి మరోసారి పలికింది. అధర్మం మితిమీరినప్పుడు విష్ణువు కల్కిగా అవతరించి యుగాన్ని ప్రక్షాళన చేస్తాడు. యుగం యొక్క యోధుడు. ముగింపు. కాని ఇది మంచి ముగింపు కాదు.